నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. 12 ఏళ్లు 4078 రోజులు విరామం లేకుండా దేశాన్ని పరిపాలించిన అత్యధిక కాలం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి నెహ్రూ రికార్డును తిరగరాసి భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నారు. 1966 నుంచి 77 వరకు ఇందిరాగాంధీ 4077 రోజులు ప్రధానిగా పనిచేస్తే ప్రధానిగా మోదీ 2025 జూలై 25 నాటికి 4078 రోజులు పనిచేసి ఇందిరాగాంధీ రికార్డుని గతంలోనే బ్రేక్ చేసిన మోదీ ఇప్పుడు తాజాగా నెహ్రూ రికార్డుని కూడా తిరగరాశారు. జూన్ 10, 2026 నాటికి ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకుని నెహ్రూ రికార్డుని అధిగమించి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా మోదీ ప్రభంజనం సృష్టించారు. మోదీ గత 12 ఏళ్ల పాలనలో కేవలం క్యాలెండర్లో తేదీలు మాత్రమే మారలేదు, దేశం తలరాత కూడా మారింది. భారత్ చాలా అంశాల్లో ప్రగతి సాధించింది. వికసిత భారత దిశగా విశ్వగురు మార్గంలో పయనిస్తోంది. ప్రపంచ పటంలో భారత్కి సమున్నత గౌరవ స్థానం కల్పించగలిగారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఈ పుష్కర కాలంలో ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి కట్టించి పేద మహిళ ఆత్మ గౌరవాన్ని కాపాడటం నుంచి మొదలు అంతరిక్షంలో అద్భుతాలు సృష్టించటం వరకు మోదీ ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2014లో మోదీ తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్ 21వ శతాబ్దంలో అతిపెద్ద ప్రజా ఉద్యమంగా మారింది. ప్రతి పేద కుటుంబానికి మరుగుదొడ్డి వచ్చింది. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మొత్తం 16 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. గాంధీజీ మహాత్ముడి గ్రామ స్వరాజ్య స్ఫూర్తితో పల్లెల్లో ప్రజారోగ్యం భారీగా మెరుగుపడింది. మాతా శిశు మరణాలు, వ్యాధులు తగ్గాయి. ఇది నేను చెప్తున్నది కాదు, ప్రపంచంలోనే అత్యధిక ప్రతిష్టాత్మకమైన మోస్ట్ సైంటిఫిక్ జర్నల్ నేచర్ ప్రకటించింది. ఈ దేశంలో బ్యాంక్ అకౌంట్ లేకుండా ఏ పేదవాడు ఉండకూడదు అన్న లక్ష్యంతో 2014లో మోదీ తీసుకొచ్చిన జన్ ధన్ యోజన పథకంతో 50 కోట్ల మందికి జీరో ఖాతా అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. నాటి నుంచి నేటి వరకు అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి వివిధ పథకాల కింద సర్కార్ నుంచి వచ్చే ప్రతి పైసాను పేదవాడి జన్ ధన్ అకౌంట్కే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతోంది. ది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం తీసుకురావటం ద్వారా 3.48 లక్షల కోట్ల అవినీతి తగ్గించి సమాజంలో అట్టడుగు వర్గాలుగా ఉన్న ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చేశారు ప్రధాని మోదీ. విమాన ప్రయాణం పెద్దోడికే కాదు, పేదవాడికి కూడా అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ 2016 అక్టోబర్ 21న ప్రధాని నరేంద్ర మోదీ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలోని మారుమూల ప్రాంతాలను ప్రపంచ గమ్య స్థానాలతో అనుసంధానిస్తూ 601 మార్గాలు, 86 ఎయిర్పోర్టుల్ని అందుబాటులోకి తీసుకొచ్చి రీజనల్ కనెక్టివిటీని పెంచింది. విమానయాన రంగంలో ప్రపంచంలోనే తొలిసారి ప్రభుత్వం ఇలాంటి ప్రాంతీయ కనెక్టివిటీ పథకాన్ని ప్రారంభించింది. తద్వారా 1.44 కోట్ల మంది ప్రయాణికులు లబ్ధి పొందారు. కేవలం 2500 రూపాయల ఛార్జీతో 500 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట సేపట్లో ప్రతి మధ్యతరగతి పేదవాడు వెళ్లగలుగుతున్నాడు అంటే దానికి మోదీయే కారణం. 2017లో ప్రధాని మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మలుపు. స్వాతంత్రం అనంతరం దేశం మొత్తం ఒకే విస్తృత మార్కెట్ గా మారటం ఇదే మొదటిసారి. జీఎస్టీతో 17 పన్నులు, 13 సెస్లు రద్దయ్యాయి. రాష్ట్రాల మధ్య సరిహద్దు చెక్ పోస్టుల వ్యవస్థ తొలగిపోయింది. దేశంలో పారదర్శకత, ప్రామాణికత పెరిగాయి. లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. గూడ్స్ తరలించే ట్రక్కులు రోజుకు 44% ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నాయి. జీఎస్టీ వల్ల ఒక్క ఏడాదిలోనే 4.3 లక్షల కోట్ల ఆదా అయ్యాయి. జీఎస్టీ కేంద్ర పన్ను కాదు, కేంద్ర రాష్ట్రాల సమన్వయానికి ప్రతీక. రాష్ట్రాలకు ఎస్జీఎస్టీ మొత్తం, ఐజీఎస్టీలో సగం, సెంట్రల్ జీఎస్టీలో 42% వాటా పొందుతున్నాయి. జీఎస్టీ వల్ల పన్ను చెల్లింపుదారుల సంఖ్య 150% పెరగ్గా పన్ను ఎగవేతలు, నల్లధనం తగ్గింది. 2020-21 11.37 లక్షల కోట్ల టన్నులు వసూలైతే 2024-25 నాటికి అవి 22.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే దాదాపు రెట్టింపయ్యాయి. జీఎస్టీ వల్ల జీడీపీ వృద్ధి 2% పెరిగింది, ఎగుమతులు 14% పెరిగాయి. ఇక ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత వార్షిక ఆరోగ్య బీమా కల్పించాలన్న లక్ష్యంతో మోదీ ఆయుష్మాన్ భారత్ అనే పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో భాగంగా ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సమకూరింది. 10 కోట్ల పేద కుటుంబాలకు లబ్ధి జరుగుతోంది. దేశవ్యాప్తంగా 17,000 హాస్పిటల్స్ లో చికిత్స అందుబాటులో ఉంది.
పేదలకు ఉచిత నాణ్యమైన వైద్యం అందించడం కోసం మోదీ తీసుకొచ్చిన ఈ పథకం దేశవ్యాప్తంగా ఎంతో మంది పేదలకు ఉపయోగపడుతోంది. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటమే లక్ష్యంగా రైతులకు నేరుగా పంట పెట్టుబడి సాయం అందించాలనే సంకల్పంతో ప్రధాని మోదీ 2019లో పీఎం కిసాన్ సమృద్ధి యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 ఆర్థిక సాయాన్ని నేరుగా ఖాతాలోకే వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు పీఎం కిసాన్ యోజన ద్వారా ఇప్పటి వరకు 22 విడతల్లో 4.27 లక్షల కోట్లు అందజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ఒకటిగా నిలిచిన పీఎం కిసాన్ పథకం సాగులో రైతులకు ఖచ్చితమైన ఆర్థిక దన్నుగా నిలిచింది అనటంలో అతిశయోక్తి లేదు. 2016 ఏప్రిల్ 11న ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రారంభించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా గుర్తింపు పొందింది. 2026 జనవరి నెలలో యూపీఐ ద్వారా 21.70 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 28.33 లక్షల కోట్లు. ఐఎంఎఫ్ జూన్ 2025 నివేదికలో యూపీఐని ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం పేమెంట్ సిస్టమ్ గా గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రియల్ టైం చెల్లింపుల లావాదేవీల్లో 49% వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత దశాబ్ద కాలంలో హైవేలు, రైల్వేలు, మెట్రోలు సహా మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ విప్లవం, సంక్షేమ పథకాలు, ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ట పెంపు వంటి అనేక రంగాల్లో మోదీ నాయకత్వంలో దేశం కొత్త అడుగులు వేసింది. అభివృద్ధి, ఆత్మనిర్భరత, సాంకేతిక పురోగతి లక్ష్యంగా మీదుగా నిర్ణయించిన వికసిత భారత్ 2047 గమ్యం కేవలం ఒక విజన్ కాదు, రాబోయే తరాలకు శక్తివంతమైన భారతాన్ని అందించాలి అనే జాతీయ సంకల్పం. భారత మాతాకి జై.